హరే కృష్ణ. శ్రీమాత్రే నమః. హిందూ పురాణాల ప్రకారం నవరాత్రి దుర్గా పూజను చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు దుర్గామాతను సిద్ధిదాత్రి రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజు అమ్మవారి వేడుకల ముగింపును సూచిస్తుంది. ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుణ్ణి వధించిన రోజు. ఈ సందర్భంగా సిద్ధిదాత్రి దేవి ఎవరు, తన రూపం ఎలా ఉంటుంది, తనకు ఇష్టమైన రంగులేంటి, సిద్ధిదాత్రి మంత్రాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిద్ధిదాత్రి ఎవరు? పురాణాల ప్రకారం దుర్గామాత 9వ రూపమైన సిద్ధిదాత్రి తల్లి కమల పువ్వుపై కూర్చొని ఉంటుంది. ఈ తల్లికి 4 చేతులు ఉన్నాయి. ఇందులో ఓ చేతిలో శంఖం, చక్రం, మరో చేతిలో తామర పువ్వులు ఉంటాయి. గ్రంథాల ప్రకారం సిద్ధిదాత్రి మాత అనిమ, ఈషిత్వ, వశిత్వ, లఘిమ, గరిమ, ప్రాకామ్య, మహిమ, ప్రాప్తి అని పిలువబడే 8 సిద్ధులకు దేవత. ఈ మాతను ఆరాధించడం వల్ల అష్టసిద్ధులన్నీ లభిస్తాయని చాలామంది నమ్ముతారన్నమాట. సిద్ధిదాత్రి రూపంలో మరో కథనం మేరకు ఈ విశ్వం ప్రారంభమైనప్పుడు రుద్రదేవుడు శక్తి యొక్క అత్యంత శక్తివంతమైన దేవత ఆదిపరాశక్తిని పూజించాడు. తనకు రూపం లేనందున ఆదిపరాశక్తి దేవిని సిద్ధిదాత్రి రూపంలో పరమేశ్వరుని ఎడమవైపు సగభాగం నుండి కనిపించింది. ఈ సమయంలోనే ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడుగా అని పిలిచారు. సిద్ధిదాత్రి ప్రాముఖ్యత. నవరాత్రుల్లో సిద్ధిదాత్రి అమ్మవారి 9వ రూపం. సిద్ధిదాత్రి అంటే మనకు శక్తి ఇచ్చేది. మహానవమి వంటి పవిత్రమైన రోజున భక్తులందరూ ఆమెను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ తల్లి తన భక్తుల జీవితంలో నెలకొన్న చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుందని నమ్ముతారు. అంతేకాదు వీరికి అన్ని రకాల సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు కూడా సిద్ధిదాత్రి దేవి అనుగ్రహంతో అన్ని సిద్ధులను పొందాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి కేతుగ్రహానికి అధిపతిగా ఉంటారు. సిద్ధిదాత్రి మంత్రాలు. ఓం దేవి సిద్ధిదాత్రయే నమః. సిద్ధగంధర్వయక్షాధ్యైరసురైరమైరసైరమపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయని. యా దేవి సర్వభూతేషు మా సిద్ధిదాత్రి రూపేణ సంస్థిత. నమస్తస్సే 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 నమో నమః. ఈ మంత్రాలను పఠిస్తూ అమ్మవారిని ఆరాధించాలి. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని పూజించేవారు గులాబీ రంగు దుస్తులను ధరించవచ్చు. ఇంట్లో తయారు చేసిన నైవేద్యాలను సమర్పించాలి. శ్రీమాత్రే నమః. హరే కృష్ణ.